ఒక దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే, చాలా చిన్న ఏజ్ వాళ్ళలో కూడా వాళ్ళంతా ఏమనుకుంటారంటే, మాకేదో క్రియాటిన్ అండి, ఇలా పెరిగింది, కిడ్నీ ఏదో పోయింది, ఒక కిడ్నీ, 2 కిడ్నీలు అనుకుంటారు. నిజానికి అది కాదు. చాలామంది రిపోర్ట్‌లు నేను చూస్తున్నాను. 2D ఎకోలు గానీ, సిటీ కాల్షియం స్కోర్ గానీ, అలానే NT-proBNP లాంటి టెస్టులు చూసినప్పుడు, ఈ కిడ్నీ పోయినాళ్లలో కార్డియాలజీ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. 100కి 90 మంది, ఇప్పుడు నేను చూసిన ఆళ్ళలో నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఎక్స్‌పీరియన్స్ మించింది లేదు. దాంట్లో 100కి 90 మందికి కిడ్నీతో పాటు గుండె పనితీరు తీవ్రంగా దెబ్బతింటయింది. ఎక్కువ మందికి ఎజెక్షన్ ఫ్రాక్షన్‌లు 25, 30, 35కి వస్తున్నాయి. మామూలుగా ఏమవుతుందంటే ఇది వీళ్ళు ఊహించరు. ఇప్పుడు మామూలుగా కిడ్నీ పోయినాడు ఏదో క్రియాటిన్ అనుకుని అలోపతి హాస్పిటల్‌కి వెళ్తాడు, లేదా ఆయుర్వేదం, హోమియో లేదా డైట్ లాంటి వస్తాడనుకోండి. ఏ విధమైన చేయనండి, ఎవరి పద్ధతులు ఆళ్ళకుంటాయి కదా! వీళ్ళు మొదలెట్టిన తర్వాత కొన్నాళ్ళకి అతను సడన్‌గా ఈ స్ట్రోక్ వచ్చి చనిపోతున్నాడు. దాంతో వాళ్ళు అనుకుంటున్నారు ఈ కిడ్నీ జబ్బు వలన చనిపోయాడు అనుకుంటున్నారు. కాదు, కిడ్నీ పోయినాళ్ళకి గుండెకి సంబంధించి ఖచ్చితంగా ప్రాబ్లం ఉండటం చేత, కానీ టెస్టుల్లో ముందుగా చేయించుకుని ఐడెంటిఫికేషన్ లేకపోబట్టి డయాలసిస్లో ఉండేవాడు చాలా తొందరగా చనిపోయే కారణం పల్మనరీ అండ్ కార్డియాక్ ఇష్యూస్. ఈ 2 కారణంగా కొంతమందికి లంగ్లో నీరు చేరటాన్ని ఐడెంటిఫై చేయరు, ఇది ప్రమాదం అవుతుంది. ఇంకా అనేక మందికి గుండె సంబంధించి సడన్గా హార్ట్ స్ట్రోక్ రావటం సడన్గా వస్తుంది.